హలో అండి, అందరికీ నమస్కారం. మా స్వాతి స్విస్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు ఇక్కడ నుండి ఎటువంటి క్యూ లైన్లో ఉండాల్సిన అవసరం లేకుండా మీ ఇంటి దగ్గర నుంచే మీ మొబైల్లో కరెంట్ బిల్ ఎలా పే చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మనకి కరెంట్ బిల్ అనేది 3 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి వస్తుంది. ఒకటి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్, రెండోది సెంట్రల్ పవర్, మూడోది సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్. మీ కరెంట్ బిల్లు మీద అది రాసి ఉంటుంది మీరు ఏ డిస్ట్రిబ్యూషన్ కిందకి చెందుతారు అనేది. ఈ వీడియోలో నేను ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఒక కరెంట్ బిల్ శాంపిల్ని తీసుకుని మీకు బిల్ ఎలా పే చేయాలో చూపిస్తాను. మీరు ఒకవేళ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన వారైనా లేదా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన వారైనా పర్లేదు, ప్రాసెస్ అయితే సేమ్ ఒకలాగే ఉంటుంది. కాకపోతే మూడింటికి 3 వేరువేరు రకాల మొబైల్ యాప్స్ వాడాల్సి ఉంటుంది. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఓపెన్ చేసి అందులో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత కింద సెర్చ్ ఉంటుంది కదా, సెర్చ్లో ఈస్టర్న్ పవర్ అని టైప్ చేయండి. ఓకే, టైప్ చేసి ఎంటర్ చేస్తే అక్కడ మీకు ఈస్టర్న్ పవర్ అని కనిపిస్తుంది. దాని మీద ఇన్స్టాల్ చేయండి, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది మీ ఫోన్లోకి ఇన్స్టాల్ అవుతుంది. ఒక్క నిమిషం టైం పడుతుంది, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలాగా ఈస్టర్న్ పవర్ అని కనిపిస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు తెలుగా ఇంగ్లీషా అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు హోమ్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. లాగిన్ ఇందులో మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ అని కొట్టగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. యాడ్ ఏ సర్వీస్, బిల్ పే, కస్టమర్ కేర్, ఇవన్నీ సర్వీసెస్ వాళ్ళు ఇచ్చేవన్నీ కనిపిస్తాయి. మీరు ముందుగా యాడ్ ఏ సర్వీస్ మీద క్లిక్ చేయాలి. అక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశాక మీ కరెంట్ బిల్లు మీద మీ సర్వీస్ నెంబర్ అనేది ఉంటుంది కదా, ఆ సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, మా ఇంటికి 2-3 సర్వీస్ నెంబర్లు ఉన్నాయి, 2-3 కరెంట్ బిల్లు ఉన్నాయి, అప్పుడు ఎలా చేయాలి అంటే మీరు ఎన్ని సర్వీస్ నెంబర్లు అయినా కూడా ఇక్కడ యాడ్ చేసుకుని మీరు బిల్ అయితే పే చేసుకోవచ్చు. ఎంటర్ చేసి ఏదో ఒక పేరు ఇవ్వండి దానికి. నేనైతే హోమ్ అని ఇచ్చాను, మీరు ఏదో ఒక పేరు ఇవ్వచ్చు. దాని మీద సబ్మిట్ అని కొట్టాను. సబ్మిట్ అని కొట్టగానే రిజిస్టర్డ్ అని మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి అక్కడ సెలెక్ట్ సర్వీస్ అని ఉంది కదా, అందులో ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసిన సర్వీస్ నెంబర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ కరెంట్ ఈ నెలలో మీరు ఏదైతే నెలలో బిల్ కట్టాలనుకుంటున్నారో ఆ నెలలో ఆ బిల్ ఇక్కడ చూపిస్తుంది. దాని డ్యూ డేట్ ఎప్పుడో కూడా చూపిస్తుంది. అక్కడ పక్కనే పే అనే ఆప్షన్ ఉంది కదా, ఆ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆ బిల్ డీటెయిల్స్ చూపిస్తుంది. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారు కదా, ఆ మొబైల్ నెంబరు, ఎంత బిల్లు, దాని డ్యూ డేట్ ఎంత, మీ కనెక్షన్ డిస్కనెక్షన్లో ఉందా లేకపోతే యాక్టివ్లో ఉందా అవన్నీ చూపిస్తుంది. అవన్నీ చూసుకుని పే బిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డైరెక్ట్గా పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరైతే మీ దగ్గర డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే దాంతో పే చేయొచ్చు, లేదంటే యూపీఐ ద్వారా ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా పే చేయొచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేయొచ్చు. నేను ఇక్కడ నా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి నేను బిల్ అయితే నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేసి నేను బిల్ అయితే ఇక్కడ పే చేస్తున్నాను. సో నేను నా క్రెడిట్ కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, సివివి ఇస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కార్డు సేవ్ చేయాలా లేదా అని అడుగుతుంది. సో నేనైతే సేవ్ చేయట్లేదు. మీకు కావాలంటే మీరు సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ గమనిస్తే సుమారు 17 రూపాయలు ఛార్జెస్ అయితే పడుతున్నాయి. అంటే మీ కరెంట్ బిల్తో పాటు అదనంగా 17 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి మీరు ఆన్లైన్లో బిల్ పే చేసినందుకు. సో అన్నీ చూసుకుని ప్రొసీడ్ కొడితే మీకు ఒక ఓటీపీ వస్తుంది బ్యాంక్ నుంచి. ఆ ఓటీపీ ఇక్కడ మీరు ఎంటర్ చేయగానే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను, చూడండి. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ కొడతాను.
కంప్లీట్ అవ్వగానే మీకు కాసేపు వెయిట్ చేయమని చెప్పి పేమెంట్ రిసిప్ట్ అంటే పేమెంట్ కట్టేశారు దాని ఒక రిసిప్ట్ అనేది మీకు ఇక్కడ జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూసారు కదా పేమెంట్ రిసిప్ట్, మీ ట్రాన్సాక్షన్ నెంబర్, కన్జ్యూమర్ నెంబర్, ఏ రోజు మీరు బిల్ పే చేశారు ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు చూపిస్తుంది, ఎంత బిల్ పే చేశారు ఇవన్నీ కూడా. ఓకే, ఒకవేళ మీరు బిల్ పే చేసేసారు, మీకు తర్వాత మీరు ఎన్ని బిల్స్ కట్టారు, లాస్ట్ నెల ఎంత కట్టారు, అంతకుముందు నెల ఎంత కట్టారు అవన్నీ తెలియాలంటే బ్యాక్ వచ్చారనుకోండి. బ్యాక్ రాగానే ఇక్కడ పేమెంట్ హిస్టరీ అని కనిపిస్తుంది కదా, ఆ పేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీరు ఈరోజు మీరు ఎప్పుడైతే కట్టారో ఆ ప్రతి బిల్లు కూడా మీకు అందులో చూపిస్తుంది. ఎంత కట్టారు, ఏ డేట్ని కట్టారు, దాని డ్యూ డేట్ ఎప్పుడు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది ఇక్కడ. ఈ విధంగా చాలా సులభంగా మీ ఎలక్ట్రిసిటీ బిల్ని ఫోన్లో కేవలం 5 నిమిషాల్లో సులభంగా మీరు కట్టేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ప్రాబ్లము లేదు. మీ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ అనేది ఒకవేళ సెంట్రల్లో కానీ లేదంటే సదరన్ డిస్ట్రిబ్యూషన్ అయితే మీ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సెంట్రల్ పవర్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ వచ్చేది యాపే సెంట్రల్ పవర్ ఏపీ సిపిడిఎల్ ఉంది కదా, అది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో సేమ్ ఇప్పుడు ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఏదైతే ప్రాసెస్ ఉందో అది కూడా సేమ్ అలాగే ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి దాంట్లో మీ సర్వీస్ నెంబర్ని యాడ్ చేసుకుని దాంట్లో బిల్ అనేది పే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సదరన్ డిస్ట్రిబ్యూషన్ అయితే సదరన్ డిస్ట్రిబ్యూషన్ అయినా కూడా ప్రాసెస్ అనేది సేమ్. మీ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయడం, అందులో సదరన్ పవర్ అని టైప్ చేస్తే ఏపీ ఎస్పీ డిసిఎల్ అని కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను సదరన్ పవర్ అని. అక్కడ మీకు సదరన్ పవర్ ఏపీఎస్పీ డిసిఎల్ ఉంది కదా, అది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్. మీ మొబైల్ నెంబర్ ఇవ్వడం, లాగిన్ అవ్వడం, మీ సర్వీస్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మీ బిల్ అనేది పే చేసుకోవచ్చు. మీరు ఈజీగా ప్రతి నెల కూడా ఇంట్లో నుంచే సులభంగా మీ కరెంట్ బిల్ అయితే పే అయితే చేసుకోవచ్చు. ఇంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు కరెంట్ బిల్ పే చేసేటప్పుడు ఎటువంటి డౌట్స్ వచ్చినా కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.